నేను 600 బస్తాల ఒడ్ల కాంట పెట్టిన. ఇప్పటి వరకు లారీ లేదు మా ఊరికే. ఒక రోజు వారానికి ఒక లారీ కూడా వస్తలేదు. ఒడ్లు ఆడ నిన్న వర్షం, ఇవాళ మబ్బులు 5 గంటలకు వర్షం పడ్డది. మొత్తం తడిసిపోయిన లారీ కూడా రేపు రాదు, అలా దిగబడుతుంది. ఎట్లా బయట కొనని చెప్పినా కూడా వేరే దిక్కన బయట అమ్ముకుంది కదా మేము ఒడ్లు. ఇప్పటి వరకు కొనే నాదు లేడు మా ఊరికి. ఆమె కనీసం ఎమ్మెల్యే అంటే మా ఊరికి ఒకసారి వచ్చి ఎట్లా నడిపిస్తారు, సంటర్ నడుతుంది, ఒడ్డు ఎట్లా పోతాయి, తూకం ఎట్లా, పర్సెంటేజ్ ఎట్లా అని చూసుకోవాలి కదా. ఎన్నిసార్లు పోసినా రావడం లేదు మా ఊరికి. కనీసం కళ్ళానికి వచ్చానో చూడాలి కదా. కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన వడ్లను కొంటారు, ఎవరి లేవు, ఎవరికి కొంటలేరు వాళ్ళు. మేమేం చేస్తామంటా ఉన్నారు, అసలు ఎవరికి కొంటలేరు వాళ్ళు. ఆగమైపోయింది. ఇప్పుడు వర్షం వచ్చే సీజన్ అయింది, ఇప్పుడు మళ్ళీ వర్షం పడే స్టార్ట్ అయింది. మక్కలు మొత్తం తడిసిపోయినాయి, పాలకుడితో వస్తే మొత్తం తడిసిపోయినాయి మా ఊరి. మక్కలు కొనడానికి 4 సెంటర్లు అన్నారు. మండలానికి మా పాలకుర్తి మండలం, మా ఊరికి ఒకటి పాలకుర్తిలో పెడతానన్నారు. అట్లాంటిది ఒక మొత్తం 4 మండలాల మొత్తం మక్కలు పాలకుర్తిలో పోసిరు. అక్కడ జాగా లేదు మాకు మక్కలు పోసుకోవడానికి, జాగా లేదు పాలకుర్తిలో. అయిపోయింది జాగా. ఆ మక్కలు కొనాలంటే కాంట్రాక్ట్ కావడం కోసం 4 రోజులు పడిగాపులు కాసి భారతాన్ని మేమే మా సొంత పైసలతో మేము కొనుక్కున్నాం. పంపిస్తలేరు. భారతాన్ని మేము కొన్నాం, దారాలు మేము కొన్నాం, లారీ కిరాయి మేము పెట్టినాం. అయినా కూడా అక్కడ అడిగే నాదు లేడు, పట్టించుకునే నాదు లేడు. ఒక ఎకరానికి వచ్చేసి మక్కలకు 40-50 గంటలు అయితే 30,000 దానికి ఖర్చే వచ్చింది. అక్కడ మక్కలు అమ్మడానికి మొత్తం మేమే పైసలు పెట్టి మేమే కొన్నాం. అన్నీ కొనుక్కొని మేమే ఏదో వచ్చే కాడి పంట ఏదన్నా పోవాలి, ఖాళీ కావాలి అటు జాగాని. మేము పండలేకపోతున్నాం. ఆడ పందులు అన్నీ ఆగమానం చేస్తూ ఉన్నాయి.